అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఒక దీపం వెలిగింది. రచన తమిరస జానకి గారు. 1970లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? అమ్మ దగ్గరికి వెళ్తా. ఎక్కిళ్ళు పెడుతున్న పాపని ఈ చేతి మించి ఆ చేతి మీదకు మార్చుకుని జేబులోని చాక్లెట్ తీశాడు నాగన్న. ఇదిగో ఏడవ మాకని చెప్పానా, ఇందా ఇది తిను, అమ్మ దగ్గర తీసుకెళ్తాలే. భయంగా నాగన్న ముఖంలోకి ఒకసారి చూసి ఆశగా అతని చేతిలో చాక్లెట్ అందుకుంది పాప. భయాన్ని కలిగించే నల్లని అమావాస్య చీకట్లో త్వరగా అడుగులేస్తూ చుట్టూ పరికిస్తూ స్టేషన్ వైపు నడవసాగాడు నాగన్న. అది రోడ్డు కాదు, జనసంచారం ఉన్న సందు కాదు. ఇటు అటు ముళ్ళ కంచెలు, చింత చెట్లు, రాళ్ళు రప్పలు ఉన్న నర సంచారం లేని, మగాళ్లకు కూడా రాత్రులు ఒంటరిగా పోవడానికి గుండెల్లో గుబులయ్యే మార్గం అది. స్టేషన్కి అడ్డదోవ అది. నాగన్న లాంటి వాడికి అటువంటి దారి కూడా భయం కలిగించలేదు. చాక్లెట్ తినడం అయిపోయిన పాప అమ్మ కావాలి అంటూ నోరు తెరవబోయి ఆ చీకటికి కీచుమంటున్న కీచురాళ్ల రొదకి హడలిపోయి గళ్ళు గట్టిగా మూసుకుంది. నాగన్న భుజానికి బల్లిలాగా అతుక్కుపోయింది. దూరంగా కనిపిస్తున్న రైలు స్టేషన్ని చూస్తూ అమ్మయ్య అనుకున్న నాగన్న రాయేదో కాలికి తగిలి ముందుకు పడబోయి నిలదొక్కున్నాడు. ఎంతలోనే పక్క నుంచి బుస్సుమన్న సవ్వడి వినిపించడం, నాగన్న కాలికి మెత్తగా ఏదో తగలడం, ఒక్క అంగలో నాగన్న ముందుకి గెంతడం జరిగిపోయాయి. పాము మెల్లిగా తనలో తానే అనుకుని నవ్వుకున్నాడు. ఏ నాగన్నని పాములేం చెయ్యగలవు, మనుషులేం చెయ్యగలరు? పౌరుషం లాంటి పొంగు కుడి చేతిని మీసం మీదకి పోనిచ్చింది. స్టేషన్ను దరిదాపులకి రాగానే ఆ సందడికి లైట్లకి కళ్ళు తెరిచింది పాప. ఏడుస్తూ మళ్ళీ మొదలుపెట్టింది పాప. అమ్మ దగ్గరికి వెళ్తా. నాగన్న ముఖం ఎర్రనైంది. కింద పెదవి కొరుకుతూ తీవ్రంగా చూశాడు పాప ముఖంలోకి. నల్లటి పెదవులు మరింత నల్లగా కనపడ్డాయి. ఎర్రటి కళ్ళు మరింత ఎరుపెక్కాయి. అది చూసి మరింత భయపడిపోయింది పాప. నువ్వు మొండితనం నా దగ్గర చూపిద్దామనుకుంటున్నావా? విసురుగా జేబులోకి చేయి దూర్చి చిన్న గొట్టం లాంటిదేదో పైకి తీసి కోపంగా పాప ముక్కు దగ్గర పెట్టాడు నాగన్న. అంతే, మరిక మాట్లాడలేదు పాప. అమ్మ కావాలని మరింక ఏడవలేదు. మత్తుగా నాగన్న భుజం మీద వాలిపోయింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైల్లోకి ఎక్కి కూర్చున్నాడు నాగన్న. ఒళ్ళో పాపని పడుకోబెట్టుకునో పక్కగా ఒదిగి కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న తాత మాట కలిపాడు. ఎందాక నాయనా? కొండకి. పిల్లకు ఒంట్లో బాగుండడం లేదు, మూసిన కన్ను తెరవడం లేదు. మా ఇంటామె పోయి 10 దినాలైంది. అమ్మని బెంగ పట్టుకుంది పిల్లకి, అందుకే మొక్కుకున్నాను పిల్లని కొండకు తీసుకొత్తా అని. రుమాలతో కన్నులద్దుకున్నాడు నాగన్న. అయ్యో పాపం, నయమా వద్దులే పిల్లకి అంటూనే నిద్ర ఆగలేక జోగడం మొదలుపెట్టాడు తాత. పక్కకు తిరిగి తన నటనకి తానే నవ్వుకున్నాడు నాగన్న. తెల్లవారుజామునే పాపని భుజాల వేసుకుని రైలు దిగాడు. తను ముఖం కడుక్కొని కాఫీ తాగి పాప కోసం ఒక గ్లాసుడు పాలు తీసుకున్నాడు. నాకొద్దు పాలు, అమ్మ కావాలి అంటూ నాగన్న చేతిలో పాల గ్లాసును ఒక్క తోపు దోసింది పాప. పాలు సగానికి నాగన్న లుంగి మీద, సగం నేల మీద ఒలికిపోయాయి. గాజు గ్లాసు ముక్కలై పక్కపక్క నవ్వుతున్నట్టుగా ఉంది. ఒళ్ళు మండింది నాగన్నకి. ఏంటి నీ పొగరుమోత్తనం అంటూ ఆ పిల్లని పట్టుకొని వీపు మీద 2 బాదాడు. అయ్యయ్యో, ఎందుకయ్యా పిల్లనట్ట బాతావు? చూడు ఎట్ట ఏడుతోందో. ఒక పల్లెటూరు స్త్రీ పిల్లలు లేని మధ్య వయస్కురాలు ఉండబట్టలేక జాలితో పాపను అందుకుంది. భర్త కాబోలు ఆమె వెనకే వచ్చాడు. నల్లగా బండగా ఉన్నాడు. చేతిలో బీడి, చేతికి వాచి కట్టుకున్న తెల్లటి బట్టల్లో నల్లగా మెరుస్తున్నాడు. ఒక్క క్షణం వాళ్ళిద్దరినీ పరికించి పాప వైపు తిరిగాడు నాగన్న. లేకపోతే చూడండమ్మా ఎట్లా ఏపుగు తింటోందో. 10 రోజులైంది మా ఆవిడ పోయి. అసలే దిగులతో నేను ఏడొత్తా ఉంటే ఈ కూతురేమో అమ్మ కావాలంటూ నన్ను కాల్చుగా తినేస్తా ఉంది. ఏడ నుంచి తేనమ్మ అమ్మని. సత్తే ఈ జలమకి ఇంకొక పెళ్లి చేసుకోలేను. రత్తిని ఎంతగానో ప్రేమించానో ఆ భగవంతుడికే తెలుసు. నా రత్తిని నాకు కాకుండా చేశాడు.
పక్కకు తిరిగి తడిలేని కళ్ళను తుడుచుకున్నాడు. ఎర్ర చీర, బీడి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరే చెప్పండమ్మా, ఈ పిల్ల బెంగ ఎట్టా తీర్చేది, ఏడుపు ఎట్టామా అనిపించేది. పచ్చినీళ్లు కూడా ముట్టడం లేదు. 10 రోజుల నుంచి ఎట్టా అయితే ఈ పిల్ల బతికేది ఎట్టా? ఆడ దిక్కులేని నా కొంపలో ఈ పిల్లని ఎట్టా సాక్కొచ్చేది? దీనంగా ఉన్నాయి నాగన్న మాటలు. పిల్ల పండులాగుంది, ఈ దిగులతో పుల్లలాగా వద్ది. నువ్వు చెప్పేది నిజమే అంటూ ఆ ఎర్రచీర కళ్ళతోనే ఏదో మాట్లాడుతూ భర్త వంక చూసింది. మాకు పిల్లలు లేరు, ఆ భగవంతుడే ఇచ్చాడు అని అనుకుంటాం. అమ్మ నాన్న మేమయ్యాయి సాక్కుంటాం. నీకెట్టమేనా? ఎర్రచీర నాగన్న ఉద్దేశం అడిగింది. ఎంత మాట! నిజంగా మీది మంచి మనసు. నా తల్లి సుఖపడ్డమే నాకు కావాల్సింది, వికసించింది నాగన్న ముఖం. మరి నువ్వు మళ్ళీ మా దగ్గరికి ఎప్పుడు రాకూడదు సుమా. అబ్బెబ్బే, నేనెందుకు వస్తాను? నా రత్తులేని లోకం నాకెందుకు? కృష్ణారామ అంటూ సన్నాసుల్లో కలిసిపోతా. ఆనందంతో సంబరంగా పాపని ముద్దాడింది ఎర్రచీర. జేబులోంచి 5 పదులు తీసి నాగన్న చేతిలో పెట్టాడు బీడీవాడు. ఆ డబ్బులు కళ్ళకద్దుకుని వాళ్ళిద్దరికి దండాలు పెడుతూ వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు నాగన్న. ఇంత తేలిగ్గా ఊళ్ళోకి వెళ్ళక్కర్లేకుండానే స్టేషన్లోనే పని అయిపోతుంది అని అనుకోలేదు. పని పూర్తయినందుకు సంతోషిస్తూ ఆటే ఆలస్యం చేయకుండా పక్క ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైల్లోకి ఎక్కి కూర్చున్నాడు. పిల్లల్ని దొంగతనంగా ఎత్తుకుపోయి ఎక్కడెక్కడో అమ్మి డబ్బు సంపాదించే విద్యలో చెయ్యి తిరిగినవాడు నాగన్న. అదంతా వీరయ్య చలవే. వీరయ్య గురువు, నాగన్న శిష్యుడు. వయసు మళ్ళీ ప్రయాణాలు లేక వ్యాపారమంతా శిష్యుడికి అప్పగించాడు వీరయ్య. ఒక ఊళ్ళో దొంగిలించిన పిల్లల్ని ఇంకో ఊరు తీసుకుపోయి అమ్మాలి. మరి లేకపోతే పట్టుబడిపోరు తేలిగ్గా. వీరయ్య కూతురు రత్తి ముద్దబంతి పువ్వులా ఉంటుంది. దానికి అసలు తండ్రి చేసే వ్యాపారం ఏమిటో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే వీరయ్య, నాగన్న చేసే పనులు ఎవరికి తెలుసు గనక. తల్లి లేని రత్తి తండ్రి చేతుల్లోనే పెరిగింది. బావ అంటే గుండె నిండా ప్రేమే దానికి. నాగన్నకు కూడా అంతే. ముద్దబంతి పువ్వులాగా అది ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే మనసారా చూస్తాడు. కోయిల కుట్టినట్టు అది ఆగకుండా కబుర్లు చెప్తే మేను మరచి వింటాడు. బావా, నువ్వు అయ్యసేసే వ్యాపారం ఏంటని అది ఎప్పుడైనా అడిగిందంటే మాత్రం ముఖం తిప్పుకొని పుసుక్కున మాట మార్చేస్తాడు. అలాంటప్పుడే రత్తికి బావ మీద కోపం ముంచుకొస్తుంది. అయినా నవ్వుతూ నవ్వించేవాడి కళ్ళు చూసేసరికి కోపం ఇట్టే ఎగిరిపోతుంది. తను అడిగిన సంగతే మరిచి ఆ కళ్ళ వంకే చూస్తూ ఎంతసేపు అయినా కూర్చుండిపోతుంది. ఎలాగైతేనే తన కళ్ళ ముందే కూతురు పెళ్ళయింది అనిపించి ఓ రోజు గుండెపోటు ఎక్కువై గుటుక్కుమన్నాడు వీరయ్య. పోతూ పోతూ వ్యాపారంలో జాగ్రత్తగా మసులుకోరా నాయనా, లేకుంటే పట్టుబడిపోతాం అంటూ నాగన్నని హెచ్చరించి మరీ పోయాడు. ఈ మాటలు విన్న రత్తి మనసులో ఎన్నో ఆలోచనలు మొలకెత్తాయి. చివరికో రోజు తెగించి నాగన్నని అడిగింది. ఏంటి బావా, నువ్వు చేసే వ్యాపారం ఏంటో నాకు కూడా చెప్పకూడదా? ఏం, నువ్వు చెప్తే గాని నేను అన్నం ముట్టను. చెప్తే అస్సలు ముట్టవే అంటూ విరగబడి నవ్వాడు నాగన్న. చివరికి ఎవరి దగ్గర ఈ మాట అనలేనమ్మా అని రత్తి దగ్గర మాట తీసుకొని చెప్పాడు. తను డబ్బు సంపాదిస్తున్న విధానం గుండెలు బాదుకుంది రత్తి. నువ్వు చేసేది మహాపాపము అంది. దేవుడు కూడా నిన్ను మన్నించడంది. ఎటువంటి వెధోపం చేయడానికి నీకు అసలు ఎలా మనసొప్పింది అంది. ఎన్ని అన్నా చెల్లించలేదు నాగన్న శిలాహృదయం. పైగా శివుడాజ్ఞ గాందే సీమ అయినా కొట్టదంటారు గాదే, ఆ భగవంతుడే నా చేత ఇలా చేయిస్తున్నాడు అంటూ మీసాలు మేలేసేవాడు. చెయ్యక ఇటువంటి పాడు పనే చేసి డబ్బు సంపాదించాలా? ఇంకేమైనా చేసుకు బతకూడదా అంది రత్తి కోపాన్నంతా మనసులోనే అణిచిపెట్టి కన్నీరు అద్దుకుంటూ. పిచ్చిదానా, ఏమాత్రానికే కన్నీరెందుకే? మీ అన్నయ్య బతికింది ఇట్టాగే, నాకు కూడా అదే విద్య నేర్పాడు. ఇందులో భయపడేందుకేముందే? సాల్లే, ఎవరి దగ్గరైనా అనేవు గనక నోరు జాగ్రత్త అంటూ లేచక్కా పోయాడు నాగన్న. ఆ రోజు నుంచి తిండి సరిగ్గా సహించట్లేదు రత్తికి. అస్తమానం నాగన్నని గురించిన కలలే నిద్దట్లో. నాగన్నని పోలీసులు లాక్కెళ్తున్నట్టు కలొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చునేది.
చీకట్లోనూ నల్లటి నాగన్న శరీరం పక్క మీద చూసి మళ్ళీ వెనక్కి వాలేది, కళ్ళు గట్టిగా మూసుకొని నిద్ర పట్టించుకోవడానికి ప్రయత్నిస్తూ. చెట్లన్నీ ఆకులు రాల్చాయి, మళ్ళీ చిగుర్లు వేశాయి. వానలు కురుస్తున్నాయి, వెలుస్తున్నాయి. ఆకాశంలో మబ్బులు ఇట్టే నల్లబడి ఇట్టే తెల్లబడుతున్నాయి. ఆ రోజు బాగా పెద్ద వానే కురిసి వెలిసింది. గాలి హోరు మాత్రం తగ్గలేదు. హోరు గాలికి కిటికీ తలుపులు టక్కమంటున్నాయి. గాలి విసురుకి చెట్లు ముందుకి వెనక్కి నాట్యం చేస్తున్నాయి. ఏవేవో పూల వాసనలు మత్తుగా గాల్లో కలిసి 4 వైపులా పరుగులెడుతున్నాయి. నాగన్న కాళ్ళు భూమి మీద నిలవట్లేదు. కూతురు పుట్టిందన్న సంబరంతో గాల్లో తేలిపోతున్నాడు. ఊహ కందని ఆనందంతో, గర్వంతో కళ్ళు వెలిగిపోతూ ఉండగా రత్తిని పలకరించాడు. పసిగుడ్డిని ముద్దాడి వాళ్ళు కావలసినవన్నీ అమర్చడంలో మునిగిపోయాడు. రత్తి కళ్ళల్లో మాత్రం కాంతి లేదు. ఏదో దిగులు, ఏదో భయం, కాసేపు సంతోషం, కాసేపు విచారం, ఏదో తెలియని ఆవేదనలో మనసు అల్లాడుతూ ఉండగా పసిబిడ్డని మరింత దగ్గరికి లాక్కుని గుండెలకు అదుముకుంది. ఏంటే నీ బిడ్డని యారన్న ఎత్తుపోతారా ఏంటి అట్టా గుండెల్లో దాసేసుకుంటున్నావు? ఉలిక్కిపడి చూసింది. నవ్వుతూ లోపలికి అడుగు పెడుతున్నాడు నాగన్న. నాగన్న ముఖంలో సంతోషం, కళ్ళల్లో కాంతి తప్ప మరేం కనిపించట్లేదు. రత్తికి ఏదో చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతోంది. కళ్ళు మూసినా తెరిచినా ఏవేవో పేడ కలలు. చివరకు కళ్ళు గట్టిగా మూసుకొని నిద్ర పట్టించుకోవడానికి ప్రయత్నం చేసింది. గౌరీ చెప్పే ముద్దు మాటలతో పొంగిపోతున్నాడు నాగన్న. కూతురంటే ప్రాణమైనా ఇస్తాడు. దానికి కాస్త ఒంట్లో బాగాలేకపోతే గిలగిల్లాడిపోతాడు. రకరకాల బొమ్మలు, రంగురంగుల బట్టలు తెచ్చి దాని ముందు పడేసి ఉప్పొంగిపోతాడు. ఇదిగో దీపాల అమావాస్యకి గౌరికి గాజులు చేయిస్తానే అంటూ ముద్దుగా ముచ్చటగా మెరుస్తున్న బంగారు గాజులు 2 రత్తి చేతికి అందించాడు. మురిసిపోయింది రత్తి. కూతుర్ని తనివి తీరా ముద్దాడింది. గాజులు భద్రంగా పెట్టి అడుగుని దాచింది. దీపావళి రోజు గౌరికి తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి పెట్టెలోంచి గాజులు తీసి ఒక్కసారి కళ్ళకద్దుకుని గౌరి బుల్లి చేతులకి తొడిగి ఆ చేతుల్ని ముద్దాడింది. ఎంతలో కొత్త బట్టలు తొడుక్కుని పక్కింటి పిల్లలు బెలబెల్లలాడుతూ వచ్చారు. వాళ్ళకి గౌరంటే ముద్దు. గౌరుతో ఆడుకునేందుకు రోజు వస్తూనే ఉంటారు. వాళ్ళందరి చేతుల్లో మిఠాయిలు పెట్టి మీరంతా ఆడుకుంటూ ఉండండే, నేను ఇప్పుడే వంట పని చూసుకుని వస్తా అంటూ వంటిట్లోకి వెళ్ళింది రత్తి. ఆ పిల్లలంతా గౌరిని బయటకు తీసిపోయి ఆటల్లో పడ్డారు. వీధిన పడి ఆడుతున్న ఆ పిల్లలు గౌరి సంగతి మర్చిపోయారు. ఇంట్లోకి వస్తూనే గౌరీ అంటూ అడుగుపెట్టిన నాగన్న కొత్త చీర అందాన్ని చూసుకుంటూ వంటిట్లోంచి యువతలకు వచ్చింది రత్తి. గౌరేదే 4 పక్కలా చూశాడు. నాగన్న చేతిలో మందు సామాను పక్కన పెడుతూ, అబ్బా ఇవన్నీ గౌరి కోసమే, గౌరీ టపాసులు కాలుస్తుందా? నవ్వింది రత్తి. అబ్బా ముందు గౌరేదే చెప్పమంటుంటే చిరాకు ధ్వనించింది నాగన్న గొంతులో. చివుక్కు మంది రత్తి మనసు. ఎదురుగా తను కొత్త చీర కట్టుకొని నిలబడితే తన గురించి ఒక్క మాట అయినా ఆడాడు. ఏ చీరలో తను ఎట్టా ఉందో ఒక్క ముఖం కూడా చెప్తే నోరు అరిగిపోద్దా? మూతి విరుస్తూ వెనక్కి తిరిగింది. ఎక్కడికి పోద్ది? అంత కంగారెందుకు? బయట పిల్లలతో ఆడుకుంటూ ఉంది. ఏహే బయట కనిపిస్తే నిన్నెందుకు అడుగుతాను? అడుగు ముందుకు వెయ్యబోయి అక్కడే నిలబడిపోయింది రత్తి. బాగా చూసావా? పద చూద్దాం. పక్కింటి పిల్లలతో బయట ఆడుతూ ఉందిగా. ఒక్క ఉదిటున వీధిలోకి వచ్చింది. పండగ సంబరం ప్రతి ఒక్కళ్ళ ముఖంలో తాండవిస్తోంది. రంగురంగుళ్ల బట్టలతో పిల్లలంతా రకరకాల ఆటలు ఆడుతున్నారు. గెంతుతూ అలసిపోతున్నారు. రత్తి కళ్ళు గబగబా 4 వైపులా వెతికాయి. గౌరి జాడలేదు. పరుగెట్టుకెళ్ళి పక్కింటి పిల్లలతో కాస్త పెద్దదైన చిట్టిని పట్టుకుంది. చిట్టి, గౌరేదమ్మా? గబుక్కున అటు ఇటు చూసింది చిట్టి. భయంతో రెప్పలార్చింది. మరే ఇక్కడే ఉండాలే అంది చివరకు తడబడుతూ. పేరున వరుసగా పిల్లలందరినీ గౌరి గురించి అడిగింది. అందరూ కూడా ఏమో అంటూ చేతులు తిప్పారు. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు నాగన్న. చేతిలో బీడి విసురుగా నేలకేసి కొట్టాడు. నువ్వు అటు పోయి అందరిళ్లలో చూసిరా, నేను ఇటు వెతుకుతా అంటూ ఒక్క పరుగు పుచ్చుకున్నాడు. ఈ వైపు వెతుకుతూ రత్తి నడిచింది. ఒకటి కూడా వదలకుండా అన్ని గడపల్లోనూ అడిగింది. లాభం లేకపోయింది. చివరికి
నాగన్నకి కనిపించే ఉంటుంది అన్న ఆశతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఎక్కడ అగుపడక చెరువు కట్టు దగ్గరికి శివాలయం కాడికి కూడా పోయొచ్చాడు నాగన్న. రత్తికి కనిపించిందేమోనన్న ఆశతో ఇంటికి చేరుకున్నాడు. 2 చేతుల్లోనూ ముఖం దాచుకు ఏడుస్తున్న రత్తిని చూసి కొయ్యబారిపోయాడు. రత్తి అంటూ పిచ్చిగా అరిచి కూలబడిపోయాడు. సాయంత్రం అవుతోంది. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దుఃఖిస్తున్న నాగన్న, రత్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. టపాసులు కాల్చే టైం అవుతా ఉంది. లే రత్తి లే, గౌరిని తీసుకొద్దాం. తెల్లబోయి చూసింది రత్తి. మళ్ళీ ఎతుకుదాం పద, తప్పకుండా అగుపడుద్ది. నా గౌరీ యాడకి పోతాది? లేచాడు నాగన్న. వెనకే నడిచింది రత్తి. రత్తి మనసులో అంతులేని ఆరాటం, నాగన్న మనసులో గుబులు. కీడించిన రత్తి హృదయం రంపపు కోత. మేలు జరగాలని ప్రార్థిస్తున్న నాగన్న గుండెల్లో దడ. రత్తి కన్నుల్లో ఆశ నిరాశల కదలిక. నాగన్న కన్నుల్లో గౌరీ స్వరూపం. నడుస్తూనే ఉన్నారు. చెట్టులు పుట్టలు వదలకుండా వెతుకుతూనే ఉన్నారు. ముందు రత్తి, వెనకే నాగన్న. బావా! ఒక్క కేక పెట్టి నిలబడిపోయింది రత్తి. భయంతో శరీరం అంతా వణికిపోతోంది. ఏందే రత్తి? పడబోతున్న రత్తిని తన చేతుల్లో పట్టుకున్నాడు నాగన్న. అదురుతున్న పెదవుల్ని అదుపులో పెట్టుకోలేక చేత్తో ముందుకు చూపించింది రత్తి. చూశాడు నాగన్న. నాగజముడు పొద పక్కనే జీవం లేని గౌరీ. గౌరీ! దిక్కులు ప్రతిధ్వనించింది నాగన్న గొంతు. ఒక్క అంగలో వెళ్ళి పడ్డారిద్దరు. గౌరీ! గౌరీ! గుండెలు నలిపే బాధ. నమ్మలేక నమ్మక తప్పని పచ్చి నిజం ఎదురుగా పక్కపక్కమంటోంది. అప్రయత్నంగా రత్తి కళ్ళు గౌరీ చేతుల మీద పడ్డాయి. ఆ చేతులు బోసిగా నవ్వుతున్నాయి. తెలిసింది బావా, తెలిసింది. నా గౌరిని ఏ వెధవో ఎందుకు పొట్టన పెట్టుకున్నాడో తెలిసింది. ఇటు చూడు. గౌరి బుల్లి బుల్లి చేతుల్ని గుండెలకు అదుముకుంది రత్తి. అర్థం కాలేదు నాగన్నకి. గౌరికి తలంటు పోసి కొత్త బట్టలేసి, నువ్వు చేయించిన ఆ గాజులు తొడిగాను బావా. ఆ గాజులే నా తల్లిని పొట్టన పెట్టుకున్నాయి. ఏ దొంగో గాజుల కోసం నా తల్లిని మింగేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంది రత్తి. కట్టలు తెంచుకు ప్రవహించే దుఃఖంతో గౌరి మీద పడి ఏడుస్తున్నాడు నాగన్న. ముందు దుఃఖం నుంచి తేరుకున్నది రత్తే. ఎందుకట్ట ఏడుస్తావు బావా? ఎంతమంది తల్లిదండ్రుల ఉసురు నీకు తగిలింది. అందుకే మన గౌరి మనకి దూరమైనది. చివాలోన తలెత్తాడు నాగన్న. అసలే ఎర్రగా ఉండే కళ్ళు దుఃఖంతో మరింత ఎర్రగా జ్యోతుల్లాగా మండుతున్నాయి. నేనేమన్నా బిడ్డల ప్రాణాలు తీశానా? బలవంతంగా నవ్వింది రత్తి. ఎంతమంది బిడ్డలను ఎత్తుకుపోయి ఎన్ని చోట్ల అమ్మావు? కన్న తల్లిదండ్రులకి తమ బిడ్డ బతికుందో పోయిందో కూడా తెలియదు కదా. ఎత్తుకుపోయిన పిల్లల్ని నువ్వు ఎవరికో అమ్మితే మాత్రం కన్నోళ్ళకి బిడ్డ కరువే కదా. వాళ్ళకి తమ బిడ్డ సచ్చినోళ్లలోనే జమే కదా. మరి ఇంత ఘోర పాపం నిన్ను ఊరికే వదులుతుందా? నాకు తెలుసు ఈ పాపానికి మనకి ఈ జన్మలోనే శిక్ష పడతాదని. గౌరి పుట్టినాటి నుంచి నా గుండెల్లో గుబ్బులు ఎక్కువైనది. నాకు బిడ్డ కరువు చెయ్యొద్దని నిత్యం ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో, కానీ ఆ భగవంతుడు నా మొర ఆలకించలేదు. దుఃఖాన్ని ఆపుకోవడానికి చేసిన ప్రయత్నం వ్యర్థం కాగా గౌరి మీద వాలిపోయింది రత్తి. నాగన్న గుండెల్లో గుణపాలు దిగాయి. మనసు చిత్రహింసకు గురవుతోంది. మోగగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. చెట్ల సందుల్లోంచి దూరంగా ఇళ్లలోని దీపాలు వరుసగా మెలమెలలాడుతున్నాయి. ఏదో సందేశాన్ని లోకానికి చెప్తున్నాయి. చెట్ల మీద పిట్టలు కిచకిచలాడుతున్నాయి. నింగిలో నల్లదనం నాట్యం చేస్తోంది. ఇన్నాళ్ళు పేరుకుపోయిన చీకటిని పారద్రోలుతూ నాగన్న మనసులో ఒక దీపం వెలిగింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు, ఎపిసోడ్స్ ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా అందరూ చూడండి. మరి ఇంతవరకు నా ఛానల్కి లైక్ చేస్తూ తమ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.